కాకినాడ జిల్లాలో కలకలం రేపుతున్న ఒక అత్యంత విషాదకరమైన సంఘటన ఆ పాప జాహ్నవి. 3 సంవత్సరాల జాహ్నవి పాప అదృశ్యం కేసు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. జూన్ 8, 2026న కాకినాడ జిల్లాలోని దుండాక ప్రాంతంలో తన పెంపుడు కుక్కతో ఆడుకుంటూ కనిపించకుండా పోయిన జాహ్నవి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. 10 రోజులు గడుస్తున్నా ఇంకా పాప ఆచూకీ లభించకపోవడం కుటుంబ సభ్యులను, స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ కేసులో అసలు ఏం జరిగింది? జాహ్నవి ఎక్కడికి వెళ్ళింది? కిడ్నాపర్లు పాపను ఎత్తుకుపోయారా? పోలీసుల దర్యాప్తు ఏ దిశగా సాగుతోంది? ఇలాంటి అనేక ప్రశ్నలు ఇప్పుడు అందరినీ కలవరపెడుతున్నాయి. అదృశ్యమైన ఆ చిన్నారి జాహ్నవి ఆచూకీ కోసం పోలీసులతో పాటు స్థానిక ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు విస్తృతంగా గాలిస్తున్నాయి. ఈ కేసులో కొత్త విషయాలు ఏంటి, అప్డేట్స్ ఏంటి, మన కవరేజీలో పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఈ ఘటన వెనుక ఉన్న మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. జాహ్నవి ఎక్కడుంది? ఆమె క్షేమంగా తిరిగి ఇంటికి చేరుకుంటుందా అన్నదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. జాహ్నవి చివరిసారిగా దుండాక ప్రాంతంలో తన పెంపుడు కుక్కతో ఆడుకుంటూ కనిపించిందని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు కలిసి విస్తృత గాలింపు చర్యలు చేపట్టాయి. పాప ఆచూకీ కోసం ఏకంగా 10 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఈ బృందాలు తోటలు, కాలువలు, చుట్టుపక్కల ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయి. కిడ్నాప్ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కిడ్నాప్ ను బలపరిచే ఎటువంటి నిర్దిష్ట ఆధారాలు లభించలేదని అధికారులు చెబుతున్నారు. ఇది పోలీసులకు ఒక పెద్ద సవాల్గా మారింది. పోలీసులు ఒక వినూత్న పద్ధతిని కూడా అనుసరిస్తున్నారు. జాహ్నవితో ఆడుకున్న పెంపుడు కుక్కకు GPS ట్రాకర్ను కూడా అమర్చారు. ఆ కుక్క జాహ్నవిని ఎక్కడికి తీసుకెళ్లిందో లేదా ఆమె ఎక్కడుందో తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని పోలీసులు ఆశించారు. జాహ్నవి తల్లి కన్నీళ్లతో తన బిడ్డను తిరిగి తీసుకురావాలని వేడుకుంటోంది. వారి ఆక్రందనలు అందరినీ కదిలిస్తున్నాయి. కేవలం కుటుంబ సభ్యులే కాదు, దుండాక గ్రామ ప్రజలు, పరిసర ప్రాంతాల వారు కూడా ఆందోళన చెందుతున్నారు. పసిపాప అదృశ్యం చుట్టూ అనేక ఊహాగానాలు అలుముకున్నాయి. ఈ జాహ్నవి కేసు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. రాజకీయ, సామాజిక వర్గాల్లో ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్ర హోంమంత్రి ఈ ఘటనపై ప్రత్యేక దృష్టి సారించారు. పోలీసు అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ దర్యాప్తును వేగవంతం చేయాలని ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు కూడా జాహ్నవి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం తరపున అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని కూడా హామీ ఇచ్చారు. కోర్టులు కూడా ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకుంటున్నాయి. ఒకవేళ కిడ్నాప్ నిర్ధారణ అయితే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. కొత్త చట్టాల ప్రకారం కిడ్నాప్ కేసులో నిందితులకు తీవ్రమైన శిక్షలు పడతాయని చెప్తున్నారు. ఇది నిజంగా ఒక సున్నితమైన అంశం. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇలాంటి కేసుల్లో మొదటి 24 గంటల నుండి 48 గంటలు చాలా కీలకమైనవి. కానీ ఈ కేసులో వారం రోజులు గడిచాయి. అయినా పోలీసులు మాత్రం ఆశ వదులుకోలేదు. ప్రతి చిన్న ఆధారాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. పాత కిడ్నాప్ కేసుల తీరుతెన్నులను కూడా పరిశీలిస్తున్నారు. సమాజంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలి అంటే తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. జాహ్నవి అదృశ్యం కేసులో తాజా పరిణామాలు ఇప్పుడు ప్రజల్లో మరింత ఉత్కంఠను రేపుతున్నాయి.
పోలీస్ బృందాలు తమ గాలింపును మరింత విస్తృతం చేశాయి. కేవలం దుండాక పరిసర ప్రాంతాలే కాకుండా జిల్లాలోని ఇతర మండలాల్లోనూ గాలింపు కొనసాగుతోంది. సమీపంలోని అన్ని రైల్వే స్టేషన్లు, బస్ స్టాపుల్లో కూడా పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచారు. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాలలో అప్రమత్తతను పెంచారు. సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. గతంలో ఇలాంటి నేరాలకు పాల్పడిన వారి వివరాలను కూడా సేకరిస్తున్నారు. స్థానిక ప్రజలు కూడా పోలీసులకు సహకరిస్తున్నారు. ఎక్కడైనా జాహ్నవిని చూసినట్లయితే వెంటనే సమాచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. అదృశ్యమైన జాహ్నవి ఆచూకీ తెలిపిన వారికి తగిన పారితోషికం కూడా అందిస్తామని ప్రకటించారు. గ్రామాల్లోని పెద్దలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కూడా ఈ గాలింపు చర్యల్లో పాలు పంచుకుంటున్నారు. వచ్చే కొన్ని రోజులు ఈ కేసు దర్యాప్తులో కీలకం కానున్నాయి. పోలీసులు మరిన్ని సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పాప ఆచూకీ కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల మద్దతు, సహకారంతోనే ఈ మిస్టరీ వీడే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసు చుట్టూ అనేక ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. కొందరు గ్రామస్తులు జాహ్నవిని ఎవరో తెలిసిన వ్యక్తులే కిడ్నాప్ చేశారని అనుమానిస్తున్నారు. మరికొందరు అదృశ్యం వెనుక కుటుంబ కలహాలేమైనా ఉన్నాయా అని కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం ఎటువంటి నిర్ధారణకు రాలేదని స్పష్టం చేశారు. కొన్ని కోణాల్లో కూడా దర్యాప్తు జరుగుతోంది. త్వరలోనే నిజం బయట పెడతామని చెబుతున్నారు. ఇక ప్రతిపక్ష పార్టీలు ఈ ఘటనపై ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తున్నాయి. శాంతి భద్రతల లోపం కారణంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. దీనిపై అధికార పక్షం స్పందిస్తూ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, దర్యాప్తునకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చిందని పేర్కొంది. మరి ఈ వాదోపవాదాల మధ్య జాహ్నవి ఆచూకీ ఎప్పుడు తెలుస్తుందో చూడాలి. నిజంగానే కిడ్నాప్ జరిగిందా లేక మరేదైనా జరిగిందా? ఈ కేసులో మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉంది. పోలీసుల విచారణలో ఎన్నో ఆసక్తికర విషయాలు వెలుగులోకి రావచ్చు. దుండాక ప్రజలు, రాష్ట్ర ప్రజలు అందరూ జాహ్నవి క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్నారు. ఈ కేసు త్వరగా ఒక కొలిక్కి రావాలని ఆశిద్దాం. ఈ ఘటన ప్రజలందరినీ కూడా తీవ్రంగా కలిచివేస్తోంది. మొత్తంగా చూస్తే కాకినాడ జిల్లాలో జాహ్నవి పాప అదృశ్యం కేసు ఇప్పుడు ఒక పెద్ద మిస్టరీగా మారింది. పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, స్థానిక ప్రజలు అహర్నిశలు శ్రమిస్తున్న పాప ఆచూకీ ఇంకా లభించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. కిడ్నాప్ కోణంలో దర్యాప్తుతో పాటు ఇతర అవకాశాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. పెంపుడు కుక్కకు జీపీఎస్ ట్రాకర్ అమర్చడం వంటి వినూత్న ప్రయత్నాలు జరుగుతున్నాయి. జాహ్నవి క్షేమంగా తిరిగి ఇంటికి చేరుకోవాలని అందరూ కోరుకుంటున్నారు.